శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఆశ్రిత జన పరిరక్షక దుష్టజన విశిక్షక గోవింద గోవింద. శ్రీవారి సన్నిధానము నుండి అహర్దివము సార్వజనీన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అఖండ భగవద్గీత పారాయణం ప్రసారం చేస్తూ ఉన్నది. నిరంతరము ఈ పారాయణ శ్రవణం ద్వారా అలాగే ప్రవచనను శ్రవణం చేయడం ద్వారా భక్తుల యొక్క మనోరథములన్నీ నెరవేరాలని, ప్రతి మానవుని యొక్క మనస్సు అంతఃకరణము శుద్ధమవ్వాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈనాటి ఈ భగవద్గీత పారాయణం ప్రారంభం చేస్తూ ఉన్నాం. మామూలుగా చతుర్థాధ్యాయం పూర్తయింది నిన్నటి రోజున. అది అయిన తర్వాత మనకి మా అభ్యాసంలో ఉన్నట్లుగానే ఆ అధ్యాయం పూర్తయిన తర్వాత 3 సార్లు మనం దీన్ని పారాయణ చేయడం అనేది ఒక అభ్యాసంలో ఉన్నది. కాబట్టి దాన్ని అనుసరించి ఈరోజు కూడా చతుర్థాధ్యాయాన్ని 3 సార్లు పారాయణం చేయడం అనేది సంకల్పించి ఉన్నాం. అదే రీతిలో ఈరోజు 3 సార్లు పారాయణం చేయడం ప్రారంభం చేస్తూ ఉన్నాం. దీనికి అంటే చతుర్థాధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని కొద్దిగా మనం క్లుప్తంగా పరిశీలించినట్లయితే, చతుర్థాధ్యాయం అంతా కూడా కేవలం జ్ఞాన ఫలంగా ముక్తి ఫలంగా చెప్పబడి ఉన్నది. దీనికి చతుర్థాధ్యాయం అంతా కూడా అంటే గీతలో ఎలాగైతే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయో ఆ 18 అధ్యాయముల యొక్క సారభూతముగా గీతా మహాత్మ్యం పద్మపురాణంలో స్పష్టముగా ఒక కథారూపంలో వేదవ్యాస మహర్షి మనకి ఉపదేశించి ఉన్నారు. ఆ రీతిలో చతుర్థాధ్యాయాన్ని కనుక మనం కొంచెం పరిశీలించినట్లయితే కేవలం ప్రధానంగా అంటే మనిషి ముక్తికి ఎలా మార్గం, ముక్తి మనం పొందాలి అంటే ఏది మార్గం, దేన్ని మనం సాధించడం ద్వారా, ఏ జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం ముక్తిని సాధిస్తాం అనే విషయం అంతా కూడా ఈ అధ్యాయంలో నిగూఢంగా చెప్పబడి ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ అదే విషయాన్ని అర్జునికి ఉపదేశిస్తూ అర్జునుని ద్వారా మనందరికీ కూడా ఆ విషయాన్ని ఉపదేశించి ఉన్నాడు. ఆ విషయాన్ని మనందరం నిన్నటి రోజున పూర్తిగా తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కేవలం పారాయణ రూపంలో మనం ఇప్పుడు దాన్ని మననం చేద్దాం. ఈ చతుర్థాధ్యాయ పారాయణ ఫలం క్లుప్తంగా చూస్తే, కాశీ మహాక్షేత్రము భరతముని అనేటటువంటి ఒక విశిష్టమైన వ్యక్తి. ఆయన నిరంతరము మనస్సు శుద్ధమై ఉన్నవాడు. ఆ మనస్సు శుద్ధి ఎలా ఏర్పడింది అంటే చతుర్థాధ్యాయ పారాయణం ద్వారా ప్రసన్నమైనటువంటి చిత్తమును పొంది ఉన్నాడు అనే విషయం మనకి అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆయన. చతుర్థాధ్యాయ పారాయణం వల్ల మనస్సు శుద్ధమై అంతఃకరణము పవిత్రమై ఆయన ఒకనాడు కాశీ మహాపట్టణం నుండి బయలుదేరి మొత్తం భారతదేశం మొత్తం అంతా దేవతా క్షేత్రాలన్నీ దర్శించాలి అనేటువంటి ఒక మహా సంకల్పం చేత బయలుదేరి ఆయన ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఒక చోట విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఏమిటి అంటే 2 రేగు చెట్లు. ఆ రేగు చెట్లు నీడన ఆయన విశ్రాంతిని పొందాడు. ఆ రేగు చెట్లు విశ్రాంతి పొందినప్పుడు శిరస్సు ఒకదాని దగ్గర, పాదాలు ఒకదాని దగ్గర, ఆ విధంగా విశ్రాంతి తీసుకుని కొంతసేపు అయిన తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత అనతి కాలంలో అంటే అత్యంత అల్ప వ్యవధిలోనే ఆ 2 చెట్లు ఎండిపోయాయి, వాటి యొక్క ఆకులు రాలిపోయాయి, మొత్తం చెట్టు స్వరూపం మొత్తం అంతా పోయింది. స్వరూపం పోయి ఏమైంది అని 2 కన్యలుగా అవతరించారు వృక్షములు. అంటే కన్యావతరణం. ఆ మహర్షి యొక్క స్పర్శ ద్వారా ఆ వృక్షములు కూడా ఆ స్వరూపాన్ని కోల్పోయి వృక్ష స్వరూపాన్ని పోగొట్టుకుని, శాపవశాత్తు వచ్చినటువంటి వృక్షస్వరూపాన్ని పోగొట్టుకుని 2 కన్యలుగా ఒక బ్రాహ్మణోత్తమునైనటువంటి ఇంట్లో జన్మించారు ఆ 2 వృక్షాలు కూడా. అటువంటి ఆ వృక్షములు అక్కడ జన్మించిన తర్వాత కొద్ది కాలం అయ్యేటప్పటికీ ఏ మహర్షి యొక్క స్పర్శ ద్వారా ఈ 2 వృక్షములు మహాకన్యలుగా అవతరించారో ఆ స్పర్శ చేసినటువంటి వ్యక్తి ఆ భరతముని ఈ కన్యల ఇంటికి సమీపించడం జరిగింది. అప్పుడు ఆ భరతముని చూసిన తర్వాత ఆ 2 కన్యలు కూడా శరణాగతిని పొందారు. మహాత్మా, నీ స్పర్శ వల్ల నీకు మేము నీడన ఇవ్వడం ద్వారా నీ స్పర్శ చేత మేము పునీతులమయ్యాం. మా యొక్క వృక్షరూపాలు శాపవశం చేత మేము పొందిన వృక్షరూపాలు మాకు తొలగిపోయి మానవ రూపాలు మేము పొందాం. ఇట్టి శరణాగతిని పొందడం ద్వారా నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ఈ ముక్తి ఏదైతే ఉన్నదో, అంటే ఈ ప్రాయశ్చిత్తంగా మేము అనుభవించేటటువంటి ఈ దోషం ఏదైతే ఉన్నదో ఆ దోషం తొలగిపోయి మేము మానవ రూపాలని పొందాం. దీని అంతటికీ నువ్వే కారణం అని అతన్ని శరణాగతి పొందినప్పుడు ఆయన, మీరు పొందేటటువంటి శరణాగతి, మీరు చెప్పే ఏ విషయమూ నాకు బోధపడటం లేదు, అసలు మీకు వృక్షరూపం ఎలా వచ్చింది, ఆ వృక్షరూపం ఎలా ఆవిర్భవించింది,
అసలు ఏ శాపవశం చేత మీరు వృక్షరూపాన్ని పొందారు, నా స్పర్శ చేత మీకు ఏ విధంగా మానవ రూపం వచ్చింది, ఇది ఏమీ నాకు గమ్యం కావటం లేదు, నాకు గోచరించటం లేదు. కాబట్టి ఈ విషయములన్నీ మీరు నాకు క్లుప్తంగా తెలపవలసినది, స్పష్టంగా తెలపవలసింది అని ఆ కన్యలు నేను ఆదేశిస్తే, ఆ తర్వాత ఆయన ఆ కన్యలు ఇలా చెప్పడం ప్రారంభించారు. గోదావరి తీరం, అక్కడ చిన్న సంశయం, చిన్న పాపం, అంటే పాపాన్ని ఛిన్నం చేసేటువంటి ఒక తీర్థం ఉందిట. అది సమస్త పాపాన్ని పోగొట్టేటువంటి తీర్థం. ఆ తీర్థంలో సత్యతపుడు అనేటటువంటి ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు అంటే సర్వదా పరమాత్మయందే లగ్నమైనటువంటి మనస్సు కలిగిన వాడు, అంతఃకరణ శుద్ధి ఉన్నవాడు, నిరంతరము పరమాత్మయందే చిత్తము లయమయ్యి ఆ కృష్ణ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉన్నవాడు. అటువంటి మహర్షి ఒక్కసారి వాళ్ళు అనుగ్రహించిన తర్వాత, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్సరస కన్యలు ఆ విధంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేవతా దర్శనం అయ్యింది. ఆ విధంగా వాళ్ళు ముక్తిని పొందారు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఈ ఉత్తర కథ అంతా కూడా మళ్ళీ ఉత్తరంలో చెప్పారు దీని కథని. ఆ తర్వాత ఈ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ మధ్యలో పారాయణ మధ్యలో ఆ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుందాం. ప్రథమం ముందు ఈ పారాయణ ప్రారంభం చేసి ఈరోజు త్రిరావృత్తిగా ప్రారంభించినటువంటి ఈ పారాయణ ప్రథమావృత్తి ఇప్పుడు మనం ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా శ్వేతద్వీపవసన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వా ప్రకాశనపరాయ చ అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః చతుర్థాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా జటాధరస్తపోనిష్ఠః శుద్ధయోగోజితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణః తస్మై శ్రీగురవే నమః. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయः. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః. కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్. ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః. బహవో జ్ఞాన తపసా పూతా సద్భావమాగతాః. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. కాంక్షन्तః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా. ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః. కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః. అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః. స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః.
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే
తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఇప్పుడు మనం ద్విరావృత్తికి ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇన్ని ఆవృత్తులు అవసరమా అనే ప్రశ్నకి ఎన్నిసార్లు ఆవృత్తమైతే వాటి యొక్క అర్థం మన మనస్సులో నిమిడీకృతమై మన అంతఃకరణము శుద్ధమవుతుంది అనే భావనతోటి ఇన్నిసార్లు 3 సార్లు పారాయణ చేయడం అనేది ప్రారంభించాం. ఏ విధంగా పరీక్షలకు ముందు మనం పుస్తకం తీసి చదవడము ఎంత అవివేకమో, అంటే ఆ విధంగా పరీక్షకి ప్రిపేర్ అయ్యేవాడు ఏ విధంగా విఫలమవుతాడో, కేవలం మనకు ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఏదో ఈ భగవద్గీత చదువుకుని ఈ ఆపద మనం దాటేద్దాం అనుకోవడం కూడా అంతే అవివేకం. కాబట్టి నిరంతరము మన మనస్సులో మననం చేస్తూ నిరంతరము అది ధారణలో ఉన్న శక్తి ఎట్లా ఉంటుందంటే, ఎటువంటి ఆపత్కాలంలోనైనా మనము నిజమైన ఆపత్కాలంలో మనం నిజంగా ఉచ్చరించే స్థితి ఉండదు. ఆ స్థితి లేకపోయినా పూర్వం కనుక మనం దీన్ని మననం చేసి పెట్టుకున్నటువంటి స్టాకు ఉన్నట్లయితే ఇది నిరంతరము సాధన చేయడం ద్వారా మనకి నిజమైన ఆపత్కాలం ఏర్పడినప్పుడు ఇది మనకి పూర్ణంగా ఉపయోగపడుతుంది అనే విశ్వాసంతో ఇది ఎన్నిసార్లు ఆవృత్తి చేసినా కూడా మీరు ఏమాత్రము దీని యందు ఒక న్యూనతాభావం ఉండకుండా ఉండాలి అనే విషయం మీరందరూ గ్రహిస్తారని ప్రార్థిస్తూ రెండోసారి ప్రారంభం చేస్తున్నాం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నశ్యః పరంతప స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః కాంక్షन्तః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం న మాం కర్మాణి లింబంతి న మే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః తమాహుః పండితం బుధాః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తప
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनः सत्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः योगसंन्यस्तकर्माणं ज्ञानसञ्छिन्न संशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासितात्मनः चित्वैनं संशयं योगम् ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఇప్పుడు త్రిరావృత్తిని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇది మూడవసారి. 3 సంఖ్యకి వేదంలో చాలా వైశిష్ట్యం చెప్పబడి ఉన్నది. త్రిరాహ త్రిశత్యాహి దేవాహ. 3 సార్లు కనుక దేవతల్ని ఆహ్వానం చేస్తే త్రివారం ఆహ్వానే కృతే దేవానాం సత్యత్వ బుద్ధిర్జాయతే. అంటే లోకంలో కూడా ఏదో ఆదమరుపులో ఉన్న వ్యక్తిని మనం ఒకసారి పిలిచినా పలక్కపోతే, రెండోసారి పిలిచినా పలక్కపోతే, మూడోసారి ఖచ్చితంగా అతను స్పందిస్తాడు. అదే రీతి అది ఆ విధానం ఎలా వచ్చింది అంటే వేదమే మనకు ఉపదేశం చేసింది. ఈ వాక్యాల ద్వారా దేవతలు కూడా మూడోసారి ఆహ్వానం చేస్తే ఖచ్చితంగా పలికి తీరుతారు అని వేదం చెబుతోంది. కాబట్టి ఇది మూడోసారి మనం చేసే పారాయణ కూడా శ్రీకృష్ణ పరమాత్మని వినిపించాలని ప్రార్థన చేద్దాం. ఆ ఉద్దేశ్యంతో, అదే లక్ష్యంతో మూడవ పారాయణం ప్రారంభం చేసి ఆయన అనుగ్రహానికి మనందరం పాత్రులవుదాం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా యదా యదా హి ధర్మస్య
ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः तस्य कर्तारमपि मां विद्य कर्तारमव्ययम् न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतम् किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्म कृत् यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्तः सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छया लाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते द्रव्ययज्ञास्तपो यज्ञा योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः अपाने जुह्वति प्राणम् प्राणे पानम् तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् नायम् लोकोऽस्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमा एवम् बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धि तान् सर्वानेवम् ज्ञात्वा विमोक्ष्यसे श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परम् तपः सर्वम् कर्माखिलम् पार्थ ज्ञाने परिसमाप्यते तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवम् यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वम् ज्ञानप्लवेनैव वृजिनम् सन्दरिष्यसि यथैहांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते तत्स्वयम् योगसंसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानम् लब्ध्वा पराम् शान्तिम् अचिरेणाधिगच्छति अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति नायम् लोकोऽस्ति न परो न सुखम् संशयात्मनः योगसन्न्यस्तकर्माणम् ज्ञानसञ्छिन्न संशयम् आत्मवन्तम् न कर्माणि निबध्नन्ति धनञ्जय तस्मादज्ञानसम्भूतम् हृत्स्थम् ज्ञानासिनात्मनः चित्वैनम् संशयो योगम् आतिष्ठोत्तिष्ठ भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्थोऽध्यायः। మనం 3 సార్లు ఈ భగవద్గీత పారాయణం చేసుకుని ఉన్నాం. ఈ అధ్యాయంలో చెప్పిన విధంగా ఈ పారాయణం ద్వారా మన యొక్క అంతఃకరణం పూర్తిగా శుద్ధం అవ్వాలి, చిత్తశుద్ధి ఏర్పడాలి అని మనం శ్రీనివాస పరబ్రహ్మని ప్రార్థన చేద్దాం. ఇందాక చెప్పినట్టుగానే ఏ విధంగా అయితే వృక్షరూపాలుగా శాపవశాత్తు వృక్షరూపాలుగా అవతరించినటువంటి ఆ కన్యలు ఈ చతుర్థాధ్యాయ పారాయణం ద్వారా వాళ్ళు ఇహజన్మని వాళ్ళు జీవన్ముక్తులై
వాళ్ళు మోక్షాన్ని పొందారో అదే రీతిలో మనం కూడా ఈ నిరంతరము భగవద్గీతని పారాయణ చేయడం ద్వారా అంతఃకరణము శుద్ధమై ముక్తికి ఏ విధంగా మార్గము ఏర్పడుతుందో ఆ విధముగా మన మనస్సులను స్థిరం చెయ్యమని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈరోజు అన్నమాచార్యుడి రాసినటువంటి కీర్తనని పాడడం కోసం శ్రీ బొమ్మిశెట్టి రఘునాథ్ గారు మరియు వారి బృందం ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. భగవంతుణ్ణి కీర్తించడంలో అనేక మంది మహానుభావులు తరించారు. అదంతా భక్తి సాధనగా వాళ్ళు ఆ రకమైనటువంటి పరమాత్మను కీర్తించి ఎంతోమంది ధరించి ఉన్నారు. అదే తరుణంలో ఆ భక్తి మార్గం ద్వారా పరమాత్మని దర్శించి ఆయనలో లయమైనటువంటి వ్యక్తి అన్నమాచార్యులు. ఆయన రాసినటువంటి అనేక వేల సంకీర్తనలు, అటువంటి కీర్తనలో భాగంగా ఈరోజు మనకి రాధే రాధే అనేటువంటి ఒక కీర్తనని ఆలాపించడం కోసం వారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారి ద్వారా మనం ఇది శ్రవణ చేద్దాం. ఈ కీర్తన వేరే ఎవరో రాసిన ఉన్నది. ఇది అన్నమాచార్య కీర్తన కాదు, కానీ కృష్ణ పరమాత్మని కొనియాడుతూ ఆయన యందు మనస్సు లగ్నమై రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన ద్వారా మనందరం కూడా పరమాత్మ యొక్క అంతఃకరణంలో మనం కూడా ఉండి వారి యొక్క అనుగ్రహం పొందుదాం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం రాధే 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 గోవింద 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 రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద బృందావన చంద బృందావన చంద్ర బృందావన చంద బృందావన చంద్ర అనాథనాథ దీన బంధో రాధే గోవింద 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 రాధే 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 గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద బృందావన చంద బృందావన చంద్ర బృందావన చంద బృందావన చంద్ర అనాథనాథ దీన బంధో రాధే గోవింద అనాథనాథ దీన బంధో రాధే గోవింద నందకుమార నవనిత చోర 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 రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద బృందావన చంద బృందావన చంద్ర బృందావన చంద బృందావన చంద్ర అనాథనాథ దీన బంధో రాధే గోవింద అనాథనాథ దీన బంధో రాధే గోవింద అనాథనాథ దీన బంధో రాధే గోవింద అనాథనాథ దీన బంధో రాధే గోవింద
ರಾಧೆ 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 ಗೋವಿಂದ ರಾಧೆ 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 ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ಯಶೋದ ಬಾಲ ಯದುಕುಲ ತಿಲಕ 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 ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ಪಂಕಜನಾಭ ಪರಮ ಪವಿತ್ರ 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 ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ಮಂದರ ಗಿರಿಧರ ಮಾರುತಿ ಸ್ತೋತ್ರ 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 ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ರಾಧೆ 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 ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ರಾಧೆ 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 ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ನಂದಕುಮಾರ ನವನಿತ ಚೋರ ರಾಧೆ ಗೋವಿಂದ ನಂದಕುಮಾರ ನವನಿತ ಚೋರ ರಾಧೆ ಗೋವಿಂದ ನಂದಕುಮಾರ
ನವನಿತ ಚೋರ ರಾಧೆ ಗೋವಿಂದ ನಂದಕುಮಾರ ನವನಿತ ಚೋರ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ಯಶೋದ ಬಾಲ ಯದುಕುಲ ತಿಲಕ ರಾಧೆ ಗೋವಿಂದ ಯಶೋದಬಾಲ ಯದುಕುಲ ತಿಲಕ ರಾಧೆ ಗೋವಿಂದ ಯಶೋದ ಬಾಲ ಯದುಕುಲ ತಿಲಕ ರಾಧೆ ಗೋವಿಂದ ಯಶೋದಬಾಲ ಯದುಕುಲ ತಿಲಕ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ ಪಂಕಜನಾಭ ಪರಮ ಪವಿತ್ರ 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 ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ಮಂದರ ಗಿರಿಧರ ಮಾರುತಿ ಸ್ತೋತ್ರ ರಾಧೆ ಗೋವಿಂದ ಮಂಗಳಗಿರಿಧರ ಮಾರುತಿ ಸ್ತೋತ್ರ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ 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 ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಬೃಂದಾವನ ಚಂದ ಬೃಂದಾವನ ಚಂದ್ರ ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ 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 ಅನಾಥನಾದ ದೀನ ಬಂಧೋ ರಾಧೆ ಗೋವಿಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ. ఇప్పుడు ఈ మంగళ శ్లోకములతో ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుదాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।